హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ వెర్రం. నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కాగా 11 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇలాంటి అసెంబ్లీలో నిన్న జరిగిన ఒక సంఘటన ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల అసెంబ్లీ చరిత్రలో జరిగి ఉండకపోవచ్చు. నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గత పాలకులు చేసిన అప్పులు, అలాగే వాళ్ళ అవినీతి, వాటికి సంబంధించిందంతా అక్కడ ఒక స్క్రీన్పై చూపిస్తూ నిన్న చాలా మంచి డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్లో భాగంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న హాల్లో ఈ అసెంబ్లీకి సంబంధించి ఎంతమందిపై కేసులు ఉన్నాయి అంటే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, అలాగే జనసేన, అలాగే బీజేపీకి సంబంధించిన వారు ఇప్పుడు అసెంబ్లీ ఉన్న వాళ్ళపై ఎంతమందిపై వాళ్ళు కేసులు పెట్టారు, రాజకీయ ప్రేరేపిత కేసులు ఎంతమందిపై వైసీపీ పెట్టింది, ఉన్నవాళ్ళు నిలబడండి అన్నప్పుడు హాల్లో ఉన్న దాదాపు 85% మెంబర్స్ నిలబడి ఉన్నారు. వాళ్ళు కూర్చున్న తర్వాత కేసులు లేని వాళ్ళు నిలబడండి అంటే కేవలం 10 నుంచి 14 మంది మాత్రమే నిలబడి ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎంత దుర్వినియోగం చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ బలంగా మాట్లాడే ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టారు. అలా చూస్తే ఆ కేసులన్నీ చూస్తే ఏ అవినీతి కేసులో, మర్డర్ కేసులో, లేదంటే ఏదైనా రౌడీయిజం, గూండాయిజం, భూ కబ్జాలు చేసిన కేసులు కాదు. కేవలం రాజకీయ కక్షలతో రాజకీయ ప్రేరేపిత కేసులు అవన్నీ. అలా చూస్తే పవన్ కళ్యాణ్ గారిపై 7 కేసులు ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైనా అవినీతి చేశారా, లేదా భూ కబ్జాలు చేశారా, లేదా ఎలాంటి అరాచక సంఘటనలో ఆయన పాల్గొన్నారా అంటే ఏమీ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఇరికించడం కోసం పెట్టిన ఆ 7 కేసులు కూడా ఆయనపై ఉన్నట్టు ఆయన కూడా లేచి నిలబడ్డాడు నవ్వుతూ. చాలామంది మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన వాళ్ళపైన కూడా కేసులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు బలంగా తిరుగుతున్నప్పుడు, వాళ్ళు బలంగా మాట్లాడుతున్నారని వాళ్ళపై ఏదో రకమైన కేసులు పెట్టడాలు. వాళ్ళు ఎక్కడైనా మీటింగ్ పెడితే ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టారు, ఈ మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి ప్లేస్ కాదు, వీళ్ళ మీద ఒక కేసు, లేదంటే మీరు పలానా వాడిని బెదిరించారు అని కేసు, లేదంటే మీరు పలానా చోట జెండా దిమ్మకెట్టారు దాని మీద కేసు. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశ అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. ఇక ఇది కాకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఎవరైనా బలంగా మాట్లాడితే, ఎలా చూసినా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్లకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి వ్యక్తి పైన వాళ్ళు కేసులు పెట్టి వాళ్ళను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, మనం అధికారంలోకి వచ్చింది అరాచకాలు చేయడానికి కాదు, ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు, ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. అంతేగాని వైఎస్ఆర్సీపీ మనకు ఇప్పుడు ప్రతిపక్షం కాబట్టి వాళ్ళపై ఉన్నా లేకున్నా కేసులు పెట్టి, లేదంటే వాళ్ళపై దాడులు చేయడం లాంటివి జరగకూడదు. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దాదాపు 35 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలపై దాడి చేసి చంపేశారనే విధంగా ఢిల్లీలో ధర్నా చేశాడు. మరి వాళ్ళ పేర్లైనా చెప్తారంటే చెప్పడం లేదు. నిన్న నేషనల్ మీడియా అడిగింది వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే ఆయన చెప్పడం లేదు. దాదాపు 35 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు ఈ 45 రోజులలో అంటున్నాడు. అయితే ఇక్కడ ఈ 45 రోజులలో 35 మందిని చంపారు వీళ్ళు వైసీపీ, తెలుగుదేశం, జనసేనకు సంబంధించిన వ్యక్తులు అని ఆయన ఒక చాలా దారుణమైన కామెంట్ చేస్తున్నాడు. తప్పితే దానిలో వాస్తవం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదనేది పోలీసులు దర్యాప్తు కేసులలో బయటకు వచ్చిన విషయం. వ్యక్తిగత కక్షలతో లేదంటే ఇతరత్ర ఇష్యూల వల్ల జరిగిన విషయాలను కూడా ఈ రాజకీయ
హత్య కోణంలోకి తీసుకొస్తున్నారు. అందుకే ఇప్పటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ కూటమి ప్రభుత్వం దీనిపై కఠినంగా చర్యలు ఉంటాయి. ఎవరైనా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీకి సంబంధించిన ఏ వ్యక్తులు కూడా ఇలాంటి పనులలో, ఇలాంటి అరాచకంలో గనక ఇన్వాల్వ్ అవుతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు ఉంటాయి. తన మన అని చూడకుండా వాళ్ళపై మేము చర్యలు తీసుకుంటామనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మొన్ననే దీనికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా మా పార్టీకి సంబంధించి మేము ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ఇలాంటి వాటికి మీరు వెళ్ళకూడదు, అలా చేస్తే ఖచ్చితంగా మీపై చర్యలు ఉంటాయి, నావాడు తనవాడు పనవాడు అని కాదు, ఆ విషయంలో నేను కఠినంగా వ్యవహరిస్తానని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు జరిగింది. దీన్ని బట్టి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వైసీపీ తరహా రాజకీయాలు, వైసీపీ తరహా ప్రభుత్వం కాదనే విషయాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.